అందరికీ నమస్కారం అండి. జూలియస్ సీజర్ అనేది పీజీటీ పోర్షన్లో ఉంది. సో మీకు అందరికి కూడా జూలియస్ సీజర్ గురించి తెలుసు. తను ఆ, రోమా చెందిన వ్యక్తి, రోమా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతన్ని సెనేటర్స్ దరిదాపుగా 80 మందికి పైగా కుట్ర పన్నేసి చంపడం జరిగింది. దాన్ని షేక్స్పియర్ ఏం చేశాడంటే ఒక నాటకంలాగా రాశాడు. సో ముఖ్యం ఏంటి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పై స్థాయిలోనే అడిగే అవకాశం ఉంది. అయితే కొంచెం గనక డీప్గా లేదా కొంచెం ఏదైనా గట్టిగా ఇవ్వాలన్నా మనకి కాన్స్పిరేటర్స్ గురించి అడిగే అవకాశం ఉంది, అంటే కుట్రదారులని. సో కాన్స్పిరేటర్స్ లిస్ట్ని నేను ఇస్తున్నాను. సో జూలియస్ సీజర్, ఇక్కడ జూలియస్ సీజర్ నాటకంలోది కాన్స్పిరేటర్స్ లిస్ట్ అండి. సో క్యాషియస్, మార్కస్ బ్రూటస్, మెయిన్ వీళ్ళిద్దరు కనబడతారండి కాన్స్పిరేటర్స్గా మామూలుగా అయితే. కానీ ముఖ్యంగా నడిపించేదంతా క్యాషియసేనండి. సో క్యాషియస్ ఎందుకు జూలియస్ సీజర్ మీద పగబడతాడంటే, జూలియస్ సీజర్ ఎంతో ఆ, బాగా విజయాలను ఎక్కువగా సాధిస్తూ ఉంటాడు. రోమా ప్రజలు కూడా, రోమన్లందరూ కూడా జూలియస్ సీజర్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక దేవుడిగా భావిస్తున్నారన్నట్టుగా క్యాషియస్ మాటల్లోనే అర్థమవుతుంది. క్యాషియస్ చెప్తాడు, ఈ దేవుడు ఉన్నాడు చూసావా, ఇతను జ్వరంతో వణికాడు తెలుసా, నేనే మందు ఇచ్చాను అనేసి అంటాడు. సో అంటే ప్రజల్లో ఉన్న గొప్పతనాన్ని క్యాషియస్ తట్టుకోలేకపోయాడు. ఇతనిలో ఉన్న విషయాన్ని క్రమంగా మిగతా సెనేటర్లో కూడా నింపాడు. మార్కస్ బ్రూటస్, బ్రూటస్ అంటారు జనరల్గా. ఈ బ్రూటస్లో కూడా క్యాషియస్ చాలా దొంగ పనులు చేసి ఈ బ్రూటస్లో కూడా ఈ జూలియస్ సీజర్ని బట్టి విషయాన్ని పెట్టాడు. వీళ్ళంతా సెనేటర్స్ అండి. సెనేటర్స్ అంటే వీళ్ళు ఓటేస్తారు రోమా ప్రభుత్వాన్ని ఎవరు ఏలాలి. వాళ్ళు ఓట్లు వేస్తే ఒక రకమైన ప్రజాస్వామిక వ్యవస్థలో నడుస్తున్నారు. ఈ ప్రజల్లో జూలియస్ సీజర్ పట్ల అభిమానం ఉండడం వల్ల ఇతన్ని ఒకవేళ చక్రవర్తి చేసేస్తే, రోమా చక్రవర్తిగా ఇతనైతే నిరంకుశ ప్రభుత్వాలు ఏళ్తాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పడిపోతాయని ఒకే ఒక కారణంతో మార్కస్ బ్రూటస్ని తన వైపుకు తిప్పుకుంటాడు క్యాషియస్. సో క్యాషియస్ కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అందులో క్యాస్కా క్యాస్కా అనేవాడు జూలియస్ సీజర్ని మొట్టమొదటిసారిగా పొడుస్తాడు వెనకాల. ఫస్ట్ పొడిచేది క్యాస్కా అనేవి. తర్వాత సిన్నా ఏం చేస్తాడంటే, క్యాషియస్ సిన్నా మాట్లాడుకుంటున్నప్పుడు సిన్నా ఒక కోరిక కోరతాడు క్యాషియస్ని, నువ్వు గనక నీ వైపు బ్రూటస్ని గనక తెచ్చుకోగలిగితే నేను నీకు తోడుగా ఉంటాను ఈ విషయంలో అనేసి సిన్నా అనే సెనేటరు క్యాషియస్ని అడుగుతాడు. క్యాషియస్ దొంగ ఉత్తరాలని మార్కస్ బ్రూటస్ ఇంట్లో వేసి ఆ ఉత్తరాలు ఏముంటాయంటే, మార్కస్ బ్రూటస్, నువ్వు గొప్పవాడివి, రోమన్ రాజ్యం పాడైపోతుంటే నువ్వు చూడవా, మాకు జూలియస్ సీజర్ అవసరం లేదు చక్రవర్తిగా, కానీ జూలియస్ సీజర్ చక్రవర్తి అయ్యేటట్టే ఉన్నాడు, కాబట్టి నువ్వు దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి అని ప్రజలు ఉత్తరాలు వేసినట్టుగా కొన్ని ఉత్తరాలని వాళ్ళ ఇంట్లో పడేస్తాడు. అమాయకుడైన బ్రూటస్ క్యాషియస్ చేతిలో పడిపోతాడు. సిన్నా కోరిక మేరకు క్యాషియస్ బ్రూటస్ని తన గుంపులోకి లాక్కొని వస్తాడు. ఆ విధంగా సిన్నా చంపిన తర్వాత లిబర్టీ, ఫ్రీడమ్, టైరనీ ఈజ్ డెడ్ అని అరుచుకుంటా వస్తాడు. ఇది అడుగుతాడు, హూ క్రైడ్ లిబర్టీ, ఫ్రీడమ్, టైరనీ ఈజ్ డెడ్ అని సిన్నా. ఇంకోటి సిన్నా గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత ప్రజలంతా కూడా రెచ్చిపోయి నగరంలో తిరుగుతూ ఉన్నప్పుడు సిన్నా అనే పేరు గల ఒక కవి ఉంటాడు. అతన్ని ఈ సిన్నా అనుకొని ప్రజలు సిన్నా ద పోయెట్ని కొట్టి మరీ చంపుతారు. సో కాన్స్పిరేటర్స్లో సిన్నా అనే పేరు ఉంది, మాకు అనవసరం, నువ్వు ఎవడివైనా సరే అనేసి సిన్నా ద పోయెట్ని ఈ సిన్నా బదులు చంపుతారు. తర్వాత డేషియస్ బ్రూటస్. ఈ డేషియస్ బ్రూటస్ అనేవాడు పథకం ఏంటంటే,
యాక్చువల్గా జూలియస్ సీజర్ సెనేట్కి ఆ రోజు రావడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే క్యాల్పూనియా, జూలియస్ సీజర్ వాళ్ళ ఆవిడ, రాత్రులంతా కళ్ళు వస్తూ ఉంటాయి, విపరీతమైన కళ్ళు. ఏం కళ్ళు అంటే అందులో జూలియస్ సీజర్ని చంపుతున్నట్టుగా కళ్ళు వస్తుంటాయి. అందుకని క్యాల్పూనియా ఏం చేస్తుందంటే, జీ జూలియస్ సీజర్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండంటే, ఈ డేషియస్ బ్రూటస్ ఏం చేస్తాడంటే వెళ్ళి, అసలు నీకు అర్థం కావట్లేదు, ఆడవాళ్ళ కళ్ళు వస్తే నువ్వు వీరుడైన నీవు బయటికి రాకుండా ఉండడం ఏంది, ఈ విషయం సెనెట్లో తెలిసి అసలే నిన్ను చక్రవర్తిని చేద్దాం అనుకుంటున్నారు, ఈ విషయం కనుక తెలిస్తే నువ్వు ఎంత పిరికివాడివి అని నిన్ను అనుకుంటారు అన్న విధంగా మాట్లాడి, నువ్వు అట్లానే ఎందుకు ఆలోచిస్తావు, అవి మంచివి అని నీకెందుకు తెలియదు అనేసి చాలా కుయుక్తిగా మాట్లాడి డేషియస్ బ్రూటస్ జూలియస్ సీజర్ని బయటికి తీసుకొస్తాడు. ఇక ట్రెబోనియస్ యాంటోనీని ఏ విధంగా అయినా జూలియస్ సీజర్తో లేకుండా చేస్తాడు. ఏదో పని ఉందని చెప్పేసి యాంటోనీ పక్కకు పిలిచి తీసుకెళ్తాడు దూరాన ట్రెబోనియస్. మరి యాంటోనీ కూడా చంపేయొచ్చు కదా అంటే బ్రూటస్ ఒప్పుకోడు. మన టార్గెట్ ఎవరు, రోమన్ రాజ్యానికి శత్రువు ఎవరు ఇప్పుడు, జూలియస్ సీజర్ని ఒక్కడనే చంపుతాం, మరీ రక్తపాతం చెయ్యొద్దు, మరీ రక్తపాతం చేసేసి రోమన్ ప్రజల మనసుల్లో మనం చెడ్డవాళ్ళుగా ఉండకూడదు అనేసి బ్రూటస్ ఏం చేస్తాడంటే యాంటోనీని చంపేటట్టయితే నేను ఉండనని చెప్తాడు. దాని ప్రకారంగా ట్రెబోనియస్ యాంటోనీని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. అండ్ తర్వాత కేయిస్ లిగేరియస్ అనే వ్యక్తి పాంపీని పొగుడతాడు. ఈ పాంపీ ఎవరంటే జూలియస్ సీజర్కి ముందు రోమన్ ప్రభుత్వాన్ని నడిపిన ఒక గొప్ప, అట్లానే జూలియస్ సీజర్ లాంటి వాడే. సో పాంపీని పొగిడినందుకు జూలియస్ సీజర్ అతన్ని తిడతాడు. అది కోపం కేయిస్ లిగేరియస్ అనే సెనేటర్కి. సో ఇతను కూడా ఏం పక్షం చేరతాడు. ఎందుకు తిడతాడంటే పాంపీ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోమా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దాంట్లోనే ఫస్ట్ యుద్ధం మనం జూలియస్ సీజర్ నాటకం చదువును, మొట్టమొదటి యుద్ధం పాంపీ కుమారుల మీద గెలిచి వస్తున్నప్పుడే జనాలందరూ కూడా ఇతన్ని పట్టం కడతారు. సో అందుకని కేయిస్ లిగేరియస్ మాత్రం ప్రైజ్ చేస్తాడు పాంపీని. వెంటనే జూలియస్ సీజరు తిట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మెటల్లస్ సింబా ఏం చేస్తాడంటే జూలియస్ సీజర్ వచ్చినప్పుడు సెనెట్లో ఒక చోట అతన్ని ఉంచడానికి ఏం చేస్తాడంటే అతని ముందు మోకాళ్ళుని, జూలియస్ సీజర్, ఓ దయగలిగిన జూలియస్ సీజర్, నా సోదరుడు పుబ్లియస్ని దేశ బహిష్కరణ చేశావు, దయచేసి దాని నుంచి తప్పించు అని మెటల్లస్ సింబర్ అట్లా వంగుతాడు, మోకాళ్ళు ఉంటాడు. అప్పుడు మోకాళ్ళున్న మెటల్లస్ సింబర్ని వద్దొద్దు అన్నట్టుగా పైకి లేపే ప్రయత్నం ఉన్నప్పుడు క్యాష్గా వెన్నుపోటు పొడుస్తాడు. అట్లానే మొత్తం దరిదాపులుగా చాలా కత్తిపోట్లు, పదుల సంఖ్యలో కత్తిపోట్లు జూలియస్ సీజర్కి పడతాయి. చివరి పోటు బ్రూటస్ వేస్తాడు. అప్పుడే ఎట్ టు బ్రూట్ అనే సెంటెన్స్ అనేది వచ్చిందనమాట. ఇక జూలియస్ సీజర్లో ఫస్ట్లో మొరెలస్ అండ్ ఫ్లెవియస్ అనే 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ క్యారెక్టర్లు ఏం చేస్తారంటే ప్రజలందరూ కలిసి, వీళ్ళు ట్రిబ్యూన్స్ అంటే ఒక పదవి, జనరల్గా న్యాయస్థానానికి సంబంధించిన పదవుల్లో ఉన్నారు వీళ్ళు. జూలియస్ సీజర్ విగ్రహాలకి ప్రజలందరూ కలిసి ఏం చేస్తారంటే పూలమాలలు వేసి నానా హడావుడి చేస్తే వీళ్ళు ప్రజలందరినీ తిట్టి ఆ పూలమాల అవన్నీ తీసేటట్టు చేస్తారు. ఒక ప్రదేశంలో కాదు, చాలా ప్రదేశాలు. అందుకని వీళ్ళని ఆ పదవుల నుంచి తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిసిరో. ఈ సిసిరో వ్యక్తి ని ఏం జరుగుతుందంటే ఈ జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత నేను ఓలా గ్రూప్ అని పేరు పెట్టుకున్నా, ఆక్టేవియస్, లెపిడియస్ అండ్ యాంటోనీ, వాళ్ళు లిస్ట్ వేస్తారు. ఓ లిస్ట్ వేసి చంపాల్సిన సెనేటర్స్ వాళ్ళందరూ లిస్ట్ వేసి ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తారు. మెటల్లస్ సింబా ఏం చేస్తాడంటే ఈ సిసిరోని కూడా మాయమాటలతో ఇతన్ని కూడా తీసుకొస్తే జూలియస్ సీజర్ని చంపిన తర్వాత ఆరేటర్గా ఇతను మాట్లాడతాడు. జూలియస్ సీజర్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం జరుగుతుంది.
అందుకని ఈ సిసిరోని చంపడానికి ఈ ఓలా గ్రూపు, ఓలా అనేది క్యాబ్ ఉంది కదండి, నేను ఏంటంటే గుర్తుండిపోయిద్దని ఆక్టేవియస్ లెపిడియస్ యాంటోనియో అని వాళ్ళ పేర్లని ఓలా అని పెట్టేసుకున్నా. నెక్స్ట్ క్యాల్పూనియా వచ్చేసి వైఫ్ ఆఫ్ జూలియస్ సీజర్. వీళ్ళు మంచోళ్ళే అండి. వీళ్ళని ఎందుకు పెట్టారంటే క్యాల్పూనియాకి జూలియస్ సీజర్ ఇద్దరికి కూడా సంతానం లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆక్టేవియస్ని దత్తత తీసుకున్నారు. సో నెక్స్ట్ పోర్షియా, బ్రూటస్ వైఫ్. ఈమె ఒక వింతగా చనిపోయింది. ఇది బిట్టియచ్చు జనరల్గా. ఎట్లా అంటే మండుతున్న బొగ్గుని తిని చనిపోయిందంట. సో ఇది ఒక వింత మరణం షేక్స్పియర్ దాంట్లో. మళ్ళీ మనం హ్యామ్లెట్ చూస్తే చెవుల్లో విషం పోయడం వల్ల కింగ్ హ్యామ్లెట్ చనిపోతాడు. అది కూడా ఒక వింత మరణం. సో ఇలాంటి వింత మరణాలన్నీ కూడా షేక్స్పియర్ తీసుకుని అవి కూడా ఒకసారి గుర్తు చేద్దామని తీసుకొచ్చాను. ఇదేంటంటే ఇంపార్టెంట్ అండి. అడిగితే మనం ఈజీగా సమాధానం చెప్పడానికి ఈ లిస్టు. హూ స్టాబ్డ్ ఫస్ట్ అన్నారు అనుకోండి, ఎవరు ముందు కత్తెత్తింది జూలియస్ సీజర్ మీద అంటే కాస్కో అని పొడిచాడు అనమాట. సో అట్లా ఆక్టేవియస్, లెపిడియస్ అయి ఉండాలనుకుంటా అండి. లెపిడియస్, యాంటోనీ, వీళ్ళు ముగ్గురు. ఆక్టేవియస్ ఎవరంటే జూలియస్ సీజర్కి క్యాల్పూనియాకి పిల్లలు లేరని ఆక్టేవియస్ అనే వ్యక్తిని ఏం చేశారంటే దత్తత తీసుకున్నారు. జూలియస్ సీజర్ పేరు మీదుగా జూలై నెల వచ్చిందండి. ఆక్టేవియస్ సీజర్ పేరు మీద అక్టోబర్ వచ్చిందండి. ఆక్టేవియస్కి నమ్మిన బంటు లెపిడియస్ అండి, మంచి స్నేహితుడు, నమ్మినవాడు. యాంటోనీ ఎవరయ్యా అంటే జూలియస్ సీజర్కి మిత్రుడండి. సో ఈ ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళున్నారు. ఇప్పుడు మనం లిస్ట్ వేసాం కదా, కాన్స్పిరేటర్స్ లిస్ట్ అందరినీ కూడా చంపారు వీళ్ళు, ఎవరిని కూడా వదలకుండా. క్యాషియస్, మార్కస్ బ్రూటస్ ఇద్దరు. క్యాషియస్ ఏమో తన సేవకుడిని పిలిచి కత్తి పట్టుకోమని చెప్తాడు, దాని మీద పడి చచ్చిపోతాడు. మార్కస్ బ్రూటస్ కూడా తన కత్తితో తానే చంపుకొని చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఓలా, ఆక్టేవియస్, లెపిడియస్, యాంటోనీ వీళ్ళు ముగ్గురు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా సంహరిస్తారు. ఇదండి కాన్స్పిరేటర్స్ లిస్టు. ఇది మీకు గనక నచ్చితే దయచేసి షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో. మీరు మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ మీకు అర్థమైతే బాగుందని మీద కామెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.